న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. మరో 8 రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తన అభిమానులు, కార్యకర్తలు, నాయకులతో వేలాది ప్రజా పాదయాత్ర తన పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమై యానం ప్రధాన వీధుల్లో కొనసాగింది. అశోక్ అడుగడుగున ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి స్వాగతం పలికి పూలమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అశోక్ అదే రీతిలో ప్రజలకు అభివాదం చేస్తూ తమ అమూల్యమైన ఓటు హక్కును హస్తం గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు. యానాంలో వచ్చే నెల 9న జరగబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నుంచి ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీలో ఉన్న మల్లాడి కృష్ణారావు బుధవారం అంబేద్కర్ నగర్, మెట్టకూరు, రామన్నకోడు, రామాబాయి నగర్,
వంశీకృష్ణ కాలనీ, ఆది ఆంధ్రపేట, గణపతి నగర్, గోపాల్ నగర్, జిఎన్ నాయుడు నగర్, కామరాజ్ నగర్ తదితర ప్రాంతాల్లో మల్లాడి కృష్ణారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యానాంలో వచ్చే నెల 9న జరగబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నుంచి ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీలో ఉన్న మల్లాడి కృష్ణారావు బుధవారం అంబేద్కర్ నగర్, మెట్టకూరు, రామన్నకోడు, రామాబాయి నగర్, వంశీకృష్ణ కాలనీ, ఆది ఆంధ్రపేట, గణపతి నగర్, గోపాల్ నగర్, జిఎన్ నాయుడు నగర్, కామరాజ్ నగర్ తదితర ప్రాంతాల్లో మల్లాడి కృష్ణారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా నీరాజనాలు పలికి స్వాగతం పలికారు. మల్లాడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తమ అమూల్యమైన ఓటును జగ్గు గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు. అనేకమైన సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్న వారికి రెండో పేరుగా జగ్గు గుర్తుకి మీరు యానం ప్రజలు అందరూ కలిసి అత్యధిక మెజార్టీతో గెలిపించమని మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ ఉన్నాను. సామ్రాజ్యవాదం నశించాలని, ఇరాన్పై చేస్తున్న యుద్ధాన్ని తక్షణమే ఆపేయాలని, ప్రజలు ప్రయోజనాలు కాపాడాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అమలాపురం గడియార స్తంభం వద్ద ఆందోళన తలపెట్టారు. సామ్రాజ్యవాదం నశించాలని, ఇరాన్పై చేస్తున్న యుద్ధాన్ని తక్షణమే ఆపేయాలని, ప్రజలు ప్రయోజనాలు కాపాడాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అమలాపురం గడియార స్తంభం వద్ద ఆందోళన తలపెట్టారు. యుద్ధం వద్దు, శాంతి ముద్దు అని నినాదించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు దాడాల సుబ్బారావు మాట్లాడుతూ ఆయిల్ మీద పెత్తనం కోసం ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నాయని, దీన్ని తక్షణం ఆపాలని, లేని పక్షంలో దేశ ఆర్థిక వ్యవస్థ, కార్మికులు, రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఇరాన్ మీద దాడి చేసి ఆ దేశ అధినేత అయతుల్లా ఖొమైనీ దారుణంగా ఇస్రాయెల్తో చెప్పలేదు జరిగింది. వెనిజులాలో నికోలస్ మదురోని ఏ విధంగా అయితే కిడ్నాప్ చేసి వెనిజులాలో ఉన్న ఆయిల్ గనుల్ని అమెరికా సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నదో, అదేవిధంగా ఇరాన్లో ఉన్న మొత్తం ఆయిల్ అమెరికా కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఖొమైనీని హతమార్చారు. ఇప్పుడు అమెరికా నినాదం ఏమిటి? ఇరాన్లో కూడా మేము నియమించిన వాళ్ళే పరిపాలన చేయాలి తప్ప ఖొమైనీ వారసులు పరిపాలన చేయడం తగదు అని చెప్తున్నారు. ప్రపంచ నాగరికతలో ఏ దేశ ప్రజలైనా పాలకుల్ని ఎన్నుకునేది ఆ దేశ ప్రజలే తప్ప అమెరికా సామ్రాజ్యవాదం మాత్రం కాదు. ఈరోజు 5వ వారం ప్రారంభమైంది, యుద్ధం ప్రారంభించింది. అయినా సరే అనేక కుంటుసాగులు చెప్తూ ఒక ప్రక్క యుద్ధాన్ని విరమిస్తాం అని చెప్తున్నాడు, ఇరాన్తో చర్చలు జరుపుతాం అని చెప్తున్నాడు.
మరొక ప్రక్క మిస్సైల్స్ని ప్రయోగించి ఇరాన్ మీద దాడి చేస్తూనే ఉన్నాయి. దీనివల్ల ప్రపంచ శాంతి భంగం కలగడమే కాకుండా కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో దళిత నేత, యానాం పౌర హక్కుల సాధన అధ్యక్షులు పొడుగుమట్ల విష్ణుమూర్తి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో దళిత నేత, యానాం పౌర హక్కుల సాధన అధ్యక్షులు పొడుగుమట్ల విష్ణుమూర్తి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ దళితులకు అండగా ఉంటుందని, దళితులు కల్లబొల్లి మాటలు నమ్మకుండా స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత పోరాటంలాగా కనిపిస్తుంది. ఏం చేస్తున్నాం అంటే, ఈ మధ్య మల్లాడి కృష్ణారావు గారు దర్యాప్తులో మాట్లాడుతూ గొల్లపల్లి ఓడించకపోతే నేను గుండు కొట్టించుకుంటాను, ఊరు విడిచిపెట్టిపోతాను అని ఛాలెంజ్ చేశారు. అంటే ఆయన ఓటర్లను ఛాలెంజ్ చేస్తున్నాడా, లేకపోతే గొల్లపల్లిని ఛాలెంజ్ చేస్తున్నాడా? ప్రజల చేతిలో ఓటు ఉంది. ఒక కంటెస్ట్ క్యాండిడేటు, దట్టు సీనియర్ క్యాండిడేటు ప్రజాస్వామ్య విరుద్ధంగా ఆ రకంగా ప్రసంగం చేయడం ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను ఖండిస్తున్నాను. ప్రతి ఓటర్ చేతిలో ఆటం బాంబు లాంటి శక్తివంతమైన ఓటు ఉంది. ఆ ఓటుని ప్రజల్ని ఒప్పించి ఓటు తీసుకుని నెగ్గి అప్పుడు ఆయన ఏమైనా అవ్వండి. అయినా ప్రజాస్వామ్యంలో గుండులు కొట్టించుకోవడం, తోళ్ళ కొట్టుకోవడం ఇది దుర్మార్గత్వమే కాదు, అప్రజాస్వామ్యం, నిరంకుశత్వానికి ప్రతీక. ఇలాంటి వైఖరులు గత 30 ఏళ్ళుగా యానంలో మల్లాడి ప్రదర్శిస్తుంటుంటారు. అప్పుడప్పుడు ఆయనకి వ్యతిరేకులు ఇళ్ల దగ్గర వచ్చి గంభీరంగా కేకలేసి చేతులు పైకెత్తి వాడిని ఏదో ఊపేయాలా, పాపేయాలా అని ఏదో మాట్లాడుతూ ఆయన ప్రజల్లో ఒక రకమైన అలజడులు సృష్టించే నైజమైంది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఓటు హక్కు ఇచ్చారు. నీ సిద్ధాంతాల ప్రకారంగా, నీ విలువల ప్రకారంగా, నీవు చేసిన పనుల ప్రకారంగా ప్రజలను ఓట్లు అడగడంలో తప్పు అస్సలే లేదు. అంతేగాని ఈ రకమైన నిరంకుశత్వ వైఖరి నేను మనసులో ఒక ప్రజాస్వామ్య వ్యక్తిగా, ఒక సీనియర్ జర్నలిస్ట్గా, రాజ్యాంగాన్ని నమ్మే ఒక వ్యక్తిగా దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇంకా రెండవది, మల్లాడి కృష్ణారావు గారు ఎందుకో తెలియదు కానీ దళితుల పట్ల చాలా చిన్న చూపు, ఆయనకి చాలా చిన్న చూపు. మీకు ఒకటే ఒక ఉదాహరణ నేను చెప్తాను. కొన్ని వేల ఉదాహరణలు ఉన్నాయి. ఆయనతో నేను ఆయన యాంటీ దళిత్ మూమెంట్కి, ఆయన దళిత వైఖరికి మేము గత 25 సంవత్సరాలుగా నేను పోరాటం చేస్తున్నా. నా మాటలతో, నా రాతలతో, నా యొక్క జ్ఞానంతో ప్రజల ముందు ఆయన వ్యతిరేకతని నేను ఖండిస్తున్నాను. 25 సంవత్సరాలుగా ఇవాళ నిన్న అయ్యే పని కాదు అది. ఆయనతో ఇది ఏమిటంటే, జీవో నంబరు 5 పుదుచ్చేరి ప్రభుత్వం విడుదల చేసింది. అది ఈడబ్ల్యూసికి చెందిన నిబంధనలన్నీ ఎస్సీలకు కూడా దాంట్లో చేర్చారు. జ్ఞానవంతులైన యానంలో ఎస్సీలు 2 అడ్మినిస్ట్రేటర్లు, అలాగే నాలాంటి సీనియర్ పీపుల్, అనేక మంది రెవెన్యూ శాఖల్లో పనిచేసిన మాజీ ఉద్యోగులు అందరూ ఇది చాలా ఆశాస్పదం అండి, దీన్ని మనం ఖండించాలి అని చెప్పారు. చెప్పడమే కాదు, దానికి ఒక కార్యక్రమం నిర్వహించారు. అంతేకాదు, యానంలో సుమారు 12 ప్రాంతాల్లో దళితులు ఉన్నారు. మాకు 2.5 లక్షల రూపాయలు హుటాహుటిన డొనేట్ చేసి ఇచ్చి దీన్ని పుదుచ్చేరి తీసుకెళ్ళి ఒక ధర్నా రూపంలో పెట్టి పుదుచ్చేరి కరైకాల్లో ఉన్న ఎస్సీలను కూడా సమాయత్తం చేసి గవర్నర్ దృష్టికి దీన్ని తీసుకురావాలనుకున్నాం. చాలా ప్లాన్గా, పద్ధతిగా మేము పుదుచ్చేరి కూడా వెళ్ళాం. మాతో పాటు ఆయనకి మల్లాడి కృష్ణారావు గారు తన గూఢచారులను కూడా మాతోటే పంపాడు. 2 మాల, ఒక ఆయన మాల, ఒక ఆయన మాదిగాని.
పంపించి ఇక్కడ ఏమవుతుంది నిమిషానికి ఆయనకి చేరవేసేవారు. అయినా మేమేం పట్టించుకోలేదు. సరే మేమేం పట్టించుకోలేదు. మాకు ఆగస్టు 11న లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. మల్లాడి కృష్ణారావు గారు హుటాహుటిని యానం నుంచి అక్కడికి వచ్చి ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ని కలిసి వీళ్ళు ఎస్సీ నాయకులండి, వీళ్ళు నాకు వ్యతిరేకులు, వీళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఇంటర్వ్యూ ఇవ్వకూడదు, వీళ్ళు ఇస్తే వీళ్ళతో నాకు చాలా ఇబ్బందులు అని చెప్పుకుంది. గతంలో 2021 వరకు మల్లాడి కృష్ణారావు మంత్రిగా పనిచేశాడండి. ఆయన ఓడిపోతాడని తెలిసి రంగస్వామిని తీసుకొచ్చి రంగస్వామిని బలిపోసం చేశాడండి. ఇప్పుడుండే అశోక్ గారు, ఆయన ఎవరో చాలామందికి తెలదండి, యానోలో వాళ్ళ నాన్నగారి పేరు తప్ప. నేను కూడా ఒకసారి ఇక్కడ ఏదో ఫంక్షన్లు ఉంటే నాకు ఎవరో పరిచయం చేశారు, ఈయనేనండి గోల్పల్లి గారు అబ్బాయి. అలాంటి ఎవరికి ఏమి తెలియని వ్యక్తి ఒక రాష్ట్ర చీఫ్ మినిస్టర్ని యానోల్ నియోజకవర్గంలో ఓడించాడండి. అంచేత ఈసారి కూడా ఆయనే ఓడిస్తాడని మా 30 సంవత్సరాలు ఉన్న మల్లాడి కృష్ణారావుని ఆయనే ఓడించాలని ప్రజల్లో నేను పిలిపిస్తున్నానండి. ఎందుకంటే జ్ఞానులైన యానం ప్రజలు, ముఖ్యంగా దళిత సంఘాలు, అంబేద్కర్ని విశ్వసించే సంఘాలు, యువజనులు, యువకులు, మహిళలు, మీ అందరూ కొత్తకి నాంది పలకాలండి. ఎప్పుడు పాత చింతకాయ, ఎప్పుడు లక్షలు కోట్ల గురించి ఆయన మాట్లాడతాడు, దళితుల గురించి ఏం మాట్లాడు. అంచేత సైలెంట్గా దళితుల గురించి ఆయన ఏదో చేయాలనుకున్నది చేయనివ్వలేదు. ఈ కొత్త ఎన్నికలు ఈసారి అయితే ఆయన నెగ్గితే మేము దళిత ఎజెండాను తయారు చేసామండి. ఓ 15 పాయింట్లతో మేము దళిత ఎజెండాను తయారు చేసాం. ఈ దళిత ఎజెండాని 15 పాయింట్లతో తయారు చేసాం. ఇది ఇప్పటికే ప్రభుత్వానికి ఇచ్చాం. 15/7/2025న లెఫ్టినెంట్ గవర్నర్కి సబ్మిట్ చేసాం. దీని మీద వర్కౌట్ అవుతుందండి. ఒక మంచి విజ్ఞానవంతుడైన మన గొల్లపల్లి గారిని నియమించుకుంటే, మనం ఎన్నుకుంటే దళిత ఎజెండా ప్రకారంగా ఒక మంచి స్కీముల్ని మనం అమలు చేసుకున్న వాళ్ళం అవుతామండి. అంచేత దళిత సోదరులు ఈ మాయ మాటల్లో పడకండి. అంచేత ముందే చెప్పాను మేము లాస్ట్ టైం గొల్లపల్లి గారు మేము పనిచేయలేదు. ఈసారి పనిచేయవలసిన ఆవశ్యకత కనబడుతుంది. మనం అందరూ అంబేద్కర్ యొక్క లౌకిక విధానంలో ఉండవలసిన అవసరం ఉంది. అందుచేతను పనిచేసే మనిషికి సహకరించవలసిన అవసరం ఉంది. ఇలాంటి ఆవశ్యకతతో మన దళిత సోదరులు ముఖ్యంగా అందరూ కూడా హస్తం గుర్తుకి ఓటేసి గొల్లపల్లికి ఘన విజయం చేకూర్చాలని నా యొక్క అభిప్రాయం మీ అందరి ముందు పెడుతున్నాను. దీన్ని ఆలోచించండి. నేను ఎవరిని అవి తీసేస్తాం, ఇది తీసేస్తాం, లేదో తోళ్ళగొట్టే ఆ నేచర్ మనది కాదు. మనం అంతా బౌద్ధం నమో బుద్ధాయ అనుకుంటూ శాంతియుతంగా జీవించే మనుషులు మనం. అంచేతను మీరు అందరూ కూడా ఆలోచించండి. మేము ఇప్పుడు నేను 52 సంవత్సరాలుగా దళిత ఉద్యమాన్ని, దళితుల గురించి యానం ప్రాంతంలో పనిచేస్తున్నాను. ఇవాళ పరంపేట, దర్యాలతిప్ప, కనకాలపేట లాంటి ప్రాంతంలో 400 ఎకరాల భూమిని నేను తీసుకొచ్చాను. దళితులు మనం అనుభవిస్తున్నారు. ఇవాళ ఇంత ఎక్కువ భూమి ఎస్సీల చేతులు ఉన్న ఆ ప్రాంతం ఎక్కడ కనబడదు. యానంలో నా యొక్క అంబేద్కర్ ఇచ్చిన ఆయన ఉత్సాహంతో నా యొక్క శక్తిని ఉపయోగించి దళితులు సుఖంగా బతకడానికి ఎన్నో ఏర్పాట్లు చేసాం. హాస్టల్స్ కట్టాం. ఇవాళ అందుచేతనే దర్యాలతిప్ప లాంటి గ్రామంలో 15-20 మంది డాక్టర్లు ఉన్నారు. కానీ ఇవాళ మల్లాడి కృష్ణారావుకి దాసోహంగా బతుకుతాను అంటున్నారు. మీరు ఎవరు రావద్దంటున్నారు మమ్మల్ని అక్కడికి. మేమే 170 రోజులు సేవ చేసి బతుకుతాం అని అంటున్నారు. అంచేత సమాజం అంతా ఆలోచించాలి. ఇది సముచితమైనది కాదు. మనం అభ్యుదయం చెందే కమ్యూనిటీ దళితులు అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న
ఒక సుదీర్ఘమైన పురాతనమైన కమ్యూనిటీ ఇది. అంచేత సంకుచితంగా ఆలోచించకండి, ఆ బానిసత్వంగా మారకండి. బాబాసాహెబ్ ఇచ్చిన మార్గంలో నడిచి ఒక కొత్త నీరుని తీసుకురండి, పాత నీరు వదిలేయండి. మురుగు కంపు కొడుతుంది పాత నీరు. ఇప్పుడు పోటు వస్తుంది, గొల్లపల్లి పోటు ఉంది, పాటు పోవాలి, పాటు పోతుంది. అంచేత కొత్త నీరుని తీసుకొచ్చి మనం మన పక్కనున్న గోదావరిని శుద్ధి చేసుకున్నట్టే రాజకీయ వ్యవస్థను శుద్ధి చేసుకుందాం. అందుచేత దళిత సోదరులు, దళిత సోదరీమణులు, ఎంచేతంటే ముఖ్యంగా ఇప్పుడున్న మా దళిత సోదరీమణులు అందరూ వారు మా ఊరికి వచ్చిన కోడళ్ళు. మా ఊరు నాగరికత ఈ పరిస్థితులు వాళ్ళకి తెల్లట్లేదు. ఏకంగా మా వాళ్ళు ఏదో రకరకాలుగా రాజకీయాలుగా ప్రవర్తిస్తున్నారు. అది మంచిది కాదు, మన కల్చర్ కాదు అది. అంచేత ఆలోచన చేయమని మీ అందరూ కూడా నా మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటున్నాను. నేనేం ఆక్షేపించలేను. మల్లాడి కృష్ణారావు గారు, మీరు వెయ్యిపోతే చూస్తాను, మీ మీ పథకాలు ఎలాగొస్తాయో చూస్తాను, ఆ టైప్ కాదు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధుడు ఇచ్చిన మార్గంలో మిమ్మల్ని కోరుకుంటున్నాను అంతే. ఎందుకు కోరుకుంటున్నాను? 50 సంవత్సరాలుగా మీ గ్రామాలకి, మన ప్రజలకి సేవ చేసిన వాడిగా, ఒక సీనియర్ మనిషిగా, ఇవాళ కమ్యూనిటీకి ఏదైనా కష్టం వస్తే ముందుకెళ్ళి దాని గురించి ఆలోచించే మనిషి మల్లాడి కృష్ణారావు గారికి తోటరాజు గారు ఆ రోజుల్లో ప్రజలు బినామీ అని చెప్పుకునేవారు. మరి దీంట్లో నిజమేంతో అబద్ధమేంతో మనకు తెలియదు. కానీ ఒక విషయం మాత్రం మీకు చెప్తున్నాను. మెట్టుకూరులో దళితులకు చెందిన 65 మంది సభ్యులకు చెందిన ఒక ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్. ఆ ల్యాండ్ని తోటరాజు గారు, కృష్ణారావు గారు జాయింట్గా అక్కడ ఏదో మెడికల్ కాలేజీ కట్టాలనే ఒక ఉద్దేశంతో ఎస్సీల భూమిని అన్యాక్రాంతం చేశారు తోటరాజు గారు. అన్యాక్రాంతం చేయడమే కాదు, దానికి ఏమని చెప్తున్నాడు ఆయన, నా ఎవరితో రిజిస్ట్రేషన్ చేయించాను అన్నాడు. రిజిస్టర్ చేసిన వాడు ఎవడు మనకు కనబడట్లేదు. మన దగ్గర ఆయన హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఏం పిటిషన్ అండి? మీరు ఎవరైనా భూమి కొనుక్కోవచ్చు, ఆస్తి కొనుక్కోవడానికి రాజ్యాంగం హక్కు ఇచ్చింది, తప్పేం లేదు. కానీ మీరు భూమి కొనుక్కుని నా భూమి మీద ఎవడు రాకుండా కాపాడమని హైకోర్టులో కేసు వేయడం ఏంటి? ఇప్పుడు నా స్థలం ఉంది సార్, ఇది ఆస్తిన, బాబు ఈ పక్కోళ్ళు ఆ పక్కోళ్ళు ఎవరు రాకుండా నన్ను కాపాడినని హైకోర్టులో కేసు వేస్తే అర్థం ఏంటి? నాకు ఏదో లోసుకుంది. ఇప్పుడు అది హైకోర్టులో కేసు వేసాడండి ఎస్సీ భూములకు వ్యతిరేకంగా. అది మల్లాడి కృష్ణారావు గారు నోరు మెదపలేదండి దాని గురించి. అంచేత మల్లాడి కృష్ణారావు గారు ఆయన చాలా దోస్తులండి. ఆయన ఒకసారి ఒక మీటింగ్లో ఈయన చెప్పాడు ఏంటంటే, గుండెకాయ కవాటాలు 4 కవాటాలు ఉంటాయి, 4 కవాటాల్లో 2 కవాటాలు నేను మల్లాడి కృష్ణారావు గారు గుండెలో అని చెప్పాడండి ఆయన. మరి వారు ఎందుకు విడిపోయారు ఏంటి దాని కథ అన్నది రాజకీయాలు ఇక్కడ మన ఓటర్స్కి ఏదైనా సందేశం ఇస్తున్నామే తప్ప ఒక్క విషయం మీ అందరికీ చెప్పేది ఏంటంటే, తోటరాజు గారు కాపు క్రైస్తవులండి, వారు రిజర్వేషన్లోకి రారండి. ఇప్పుడు మీకు షర్మిలా గారు భర్త ఉన్నాడండి, అనిల్ కుమార్ గారు. జ్ఞానంకి చాలా బాగా కృష్ణారావు గారు చాలా క్లోజ్ అండి. ఆయన భార్య కూడా కృష్ణారావు గారు అన్నయ్య అని ఆవిడ కుండ్రాగలు తీసేదండి. మరి ఇప్పుడు వచ్చేందుకు ఇక్కడ ప్రచారం చేయదండి. ఆవిడ రెడ్డి క్రైస్తవురాలు, షర్మిలా గారు రెడ్డి క్రైస్తవురాలు, తోటరాజు గారు కాపు క్రైస్తవురాలు, షర్మిలా గారు ఆయన అనిల్ కుమార్ గారు బ్రాహ్మణ క్రైస్తవుడు. మరి మాలమాదిక క్రైస్తవులు ఎలాగవుతాడండి? మాలమాది క్రైస్తవులకే ఉన్నాయి రిజర్వేషన్లు. ఈ మాలమాది క్రైస్తవులకే సెపరేట్ చర్చిలు ఉన్నాయి. మాలకు వేరే చర్చిలు ఉన్నాయి, మాదిగలకు వేరే చర్చిలు ఉన్నాయి, రెడ్డిలకు ఉన్నాయి. ఇప్పుడు తోటరాజు గారు చర్చి ఉంది గోదావరి ఒడ్డున, దాంట్లో ఏ మాల పాస్టర్ అన్నా వెళ్తాడండి? అందుచేత
తోటరాజు గారు మాలమాదికి క్రైస్తవుల్ని ఓట్లు వేయమని అడగడం దగాకూడదను అండి. ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందండి. ఈయన ఏమైనా ఆర్చగలరా, తీర్చగలరండి? ఎస్సీ ఇప్పుడు మాల క్రైస్తవులకు కానీ మాది క్రైస్తవులకు కానీ ఆయన ఏమైనా ఆర్చగలరా, తీర్చగలరా, ఒక మాట మాట్లాడగలరా? సత్తా ఉందా ఆయనకి? ఓట్లు అడుగుతున్నాడు. పాపం వీళ్ళు మత ముసుగులో ఆయన మా క్రైస్తవుడు కదా అని అనుకుంటున్నారు. వాళ్ళు క్రైస్తవులు కాదండి. ఆయన బీసీ క్రైస్తవుడు కాదు, ఆయన ఎస్సీ క్రైస్తవుడు కాదు, ఎస్టీ క్రైస్తవుడు కాదు, కాపు క్రైస్తవుడు. కాపు అంటే ఫార్వర్డ్ కమ్యూనిటీలో ఉన్న క్రైస్తవుడు. వాళ్ళకి ఏవి రిజర్వేషన్ వర్తించవండి. హిందూ కాపుకి వర్తించవు, క్రైస్తవ కాపుకి వర్తించవు. పాపం అమాయకమైన క్రైస్తవులు వాళ్ళకి తెలవక ఏదో మా క్రైస్తవ బిడ్డ కదా ఓట్లు వేసేదో అనుకుంటున్నారు. ఇది వాళ్ళకి తెలియదు. వాళ్ళ అమాయకత్వం మీద ఓట్లు అడుగుతున్నారు తప్ప మరొకటి కాదు. ఇవాళ నేను మీకు ఇందాక చెప్పాను, చాలామంది ఉన్నారు దీంట్లో. బీసీ క్రైస్తవులు కూడా ఉన్నారు. ఆ లిస్టులు ఇమ్మంటే ఇస్తాను. మీరు ప్రశ్న అడిగారు కనుక నేను కొన్ని పేర్లే చెప్తున్నాను. ఇంకొక విషయం, పాండిచేరిలో బీసీలు రాజ్యపాలకులండి. అక్కడ ఆ బీసీల్లో మరలా రాజ్యాధికారం ఉండడం వల్ల రంగస్వామి గారు ఎంబీసీ అని సపరేట్గా మళ్ళీ 18% రిజర్వేషన్ పెట్టాడు. ఈ ఎంబీసీ వ్యవస్థ ఆంధ్రాలో ఎక్కడా లేదండి. బీసీలు ఏబీసీ అని ఉంటారండి, అంతేనండి. ఇక్కడ 18% వాళ్ళు రిజర్వేషన్ పెట్టారు సార్. ఏమి సార్, 18% రిజర్వేషన్ పెట్టారు. ఆయన ముఖ్యమంత్రి అండి. ఆయన మంత్రివర్గంలో ఒక మాల మహిళని మంత్రి చేసాడండి ఆయన. ఆవిడ హైయెస్ట్, బాగా చదువుకుంది, రంగస్వామి కంటే ఎక్కువ చదువుకుంది, ఎంబీఏ చదువుకుంది. ఆది ద్రావిడ శాఖకి మంత్రి అయితే వాళ్ళ నాన్నగారు కూడా పుదుచ్చేరికి చంద్రకాస్ అనే ఒక ఆయన స్పీకర్ చేశాడు, డిప్యూటీ స్పీకర్ చేశాడు, ఆది ద్రావిడ మంత్రి చేశాడు. చాలా ఉన్నతమైన పదవులు చేసి నిర్వహించిన ఒక గొప్ప ఫ్యామిలీ అండి వాళ్ళు. కరైకాల్ నుంచి నెడింగడ్ నియోజకవర్గంలో రిజర్వ్ నియోజకవర్గంలో నింపారు. ఆవిడ స్పీడ్ చూసి రంగస్వామి జడిసిపోయి, అమ్మో ఈవిడతో చాలా ప్రమాదం ఉంది, ప్రతిదీ ఎస్సీ అంటుంది, ప్రతిదీ ఎస్సీలకు ఇవ్వాలంటుంది, ఎస్సీలను అందరూ కూడగడుతుంది, ఏ రోజునైనా నా మీద తిరుగుబాటు వస్తుందేమో ఈవిడ వల్లని ఆవిడని అర్ధాంతరంగా తీసేయడండి మంత్రివర్గం నుంచి. సరే, మంత్రివర్గం తీసే 1 సంవత్సరం పాటు ఆయనే ఉంచుకున్నాడు. దాన్ని ఉంచుకుంటే ఎస్సీలు పెద్ద పోరాటం చేశారండి. ఆ పోరాటం నేను కూడా వెళ్ళాను, పాల్గొన్నాను. వెళ్తే లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చేశాడంటే అండి, ఓకే నిజమే, మీరు 116% జనాభా ఉన్నారు, మీ మంత్రి మీకే ఇవ్వాలా అని బీజేపీలో శరవణ కుమార్ అని ఒక ఆయన ఉన్నాడండి. ఆయన కూడా లాయరు, ఎంబీఏ చదువుకున్నాడు, పోలీస్ కానిస్టేబుల్ చేస్తూ ఉద్యోగం రిజైన్ చేసి రిజల్ట్ సీట్లు నెగ్గాడండి. బీజేపీ వాళ్ళు ఆయనకి ఇప్పించారండి. ఆయన ఇప్పించిన 6 నెలలకే అసెంబ్లీలో ప్రకటన చేశాడండి. లాస్ట్ 25 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పుదుచ్చేరి ప్రాంతంలో ఏ ఒక్క ఎస్సీకి ఒక్క పట్టా భూమి కూడా ఇవ్వలేదు. అందుచేత నా టార్గెట్ ఏంటంటే మార్చి 2026 నాటికి 2000 మంది దళితులకి, ఎస్సీలకి నేను పట్టాలు ఇస్తానన్నాడు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో వచ్చే నెల 9న జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ బుధవారం మెట్టకూరు, ఆది ఆంధ్రపేట, నవాజ్ గార్డెన్ తదితర ప్రాంతాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో వచ్చే నెల 9న జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ బుధవారం మెట్టకూరు, ఆది ఆంధ్రపేట, నవాజ్ గార్డెన్ తదితర ప్రాంతాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా నీరాజనాలు పలికి స్వాగతం పలికారు. అశోక్ ప్రతి ఓటర్ను కలిసి తమ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు. అర్థమవుతుందా? మీతో 2 నిమిషాలు మాట్లాడతాను, ఎక్కువసేపు మాట్లాడను. చాలా సేపు ఇందాక నుంచి అశోక్ గారు చెప్పినట్టు
మార్నింగ్ అంత దూరం నడిచి ఎండలో మహిళలు మరీ ముఖ్యంగా పెద్దవాళ్ళు యువకులు అంత బాగా మీతో మేము ఉన్నాము అని చెప్పి అంత బాగా నడిచి మళ్ళీ సాయంత్రం అవ్వగానే వచ్చి కూర్చున్నారంటే మీ అందరి డెడికేషన్కి శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తున్నా. ఒక్క నిమిషం ఒక్క మాట అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. కమిషన్ల కృష్ణారావు కావాలా, ఆణిముత్యం లాంటి అశోక్ కావాలా? మళ్ళీ అడుగుతున్నా, కమిషన్ల కృష్ణారావు కావాలా, ఆణిముత్యం లాంటి అశోక్ కావాలా? మళ్ళీ అడుగుతున్నా, కమిషన్ల కృష్ణారావు కావాలా, ఆణిముత్యం లాంటి అశోక్ కావాలా? ఏంటి మేడం వచ్చి మీరు 2 రోజులు అయింది అప్పుడే ఇలా అంటున్నారని అంటారేమో. అంటే నా గురించి కూడా ముందు మీకు చెప్తాను. నా పేరు అమర్ జహా బేగ్ మొహమ్మద్. నేను ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిని. అలాగనే యానం నియోజకవర్గానికి సంబంధించి మహిళా కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఇక్కడికి రావడం జరిగింది. నా కుటుంబ నేపథ్యం కూడా చెప్పదలుచుకున్నా. ఎందుకు చెప్తున్నా అంటే దాదాపు రాత్రి 9:30 అయింది టైం. నేను ముస్లిం అమ్మాయిని. ముస్లిం కమ్యూనిటీ నుంచి రాజకీయాల్లో ఉండి ఈ టైం వరకు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే గెలుపు కోసం నాకు 2 పిల్లలు ఉన్నారు. అందులో 7 సంవత్సరాల బాబు ఉన్నాడు. ఊర్లో వదిలేసి వచ్చేసా. 85 సంవత్సరాల మామగారు ఉన్నారు. ఆయన్ని ఇంటి దగ్గర వదిలేసి వచ్చా. ఎందుకు వచ్చాను? కాంగ్రెస్ పార్టీ కోసం వచ్చాను. ఈ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం కోసం వచ్చాను. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వచ్చాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అశోక్ గారి గెలుపు ఈ రోజు మీరు పెట్టే చప్పట్ల కన్నా ఇంకా ఎక్కువగా ప్రతిధ్వనించాలని కోరికతో వచ్చాను. మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి. నేను ఇక్కడికి వచ్చే ముందు మార్నింగ్ 11:30కి పాదయాత్ర అయిపోయింది. దినేష్ గారు అన్నారు, మేడం ఇన్ఛార్జీలు అంటే ఏదో రూమ్లో కూర్చుంటారు అనుకున్నాం, మీరేంటి మేడం ఎండలో నడిచేస్తున్నారు, చకచకా నడిచేశారు, తిరిగేశారు, ఇప్పుడు మళ్ళీ సాయంత్రం ప్రోగ్రాం ఎన్ని గంటలకని అడుగుతున్నారు అని అన్నారు. నేను ప్రోగ్రాం అయిపోయింది మేడం, సాయంత్రం చెప్తాను మళ్ళీ అన్నారు. నేను అప్పుడు ఏం చేశాను అంటే మా వారు కూడా వచ్చారు నాతో, అలాగే నాతో జిల్లా మహిళా ప్రెసిడెంట్స్ శారద గారు, వరలక్ష్మి గారు కూడా వచ్చారు. మేము నలుగురం కలిసి యానలో తిరిగాం. అసలు కాంగ్రెస్ పార్టీ అని కాకుండా మామూలు తిరిగాం, ఏంటి ఎలా ఉంది అని. నేను కమిషన్ల కృష్ణారావుని ఎందుకన్నా అంటే చాలా మంది చెప్పారు. ఇక్కడ వాస్తవాలు చెప్తున్నా, నేను వాస్తవం మాత్రమే మాట్లాడుతున్నా. ఫిషర్ మ్యాన్ కమిటీలో ఉన్న వాళ్ళకి 24,000 25,000 ప్రభుత్వం డబ్బులు వేస్తే సంచులు పట్టుకుని నిలబడి ఏదో శవాల మీద పేలాలు ఎరుకునే వాళ్ళలాగా మనిషి దగ్గర 14,000 వసూలు చేశారు అన్నారు. అరే అప్పుడు అడుక్కు తినేవాడు నయ్యం కదా. అధికారంలో ఉండి అధికారం అనుభవిస్తా శవాల మీద పేలాలు ఎరుకునే వాళ్ళలాగా ఫిషర్ మ్యాన్స్ కి వచ్చిన డబ్బుల్లో నువ్వు 10,000 అడుక్కు తింటున్నావు అంటే నువ్వు రేపొద్దున అధికారంలోకి వస్తే ఏం చేస్తావు? జనాలకి నువ్వు ఇంకేం చేస్తావు? ఇది నాకు జనం చెప్పిన మాటే. అలాగే అశోక్ గారి గురించి కూడా అడిగా. అంటే నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, తీసుకోవాలి, అదే నాయకుడు అంటే. ఇందాక అశోక్ గారు మాట్లాడినప్పుడు నాకు నచ్చింది. నా వల్ల తప్పులు జరిగి ఉండొచ్చు, నేను ఒకవేళ అందుబాటులో ఉండకుండా ఉంటే తప్పు జరిగింది, అది నాయకుడి లక్షణం. 5 సంవత్సరాలు మాత్రమే అయింది తన రాజకీయాల్లోకి వచ్చి. 5 సంవత్సరాలు అయింది. నేర్చుకుంటున్నాడు, నిలబడుతున్నాడు, పడుతున్నాడు, నిలబడుతున్నాడు, పడుతున్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా నిలబడతాడు, ఖచ్చితంగా నిలబడతాడు. ఎందుకంటే యానానికి నేను ఒక ఆడబిడ్డగా వచ్చాను. నేను కూడా కోరుకుంటున్నా. చాలా మంది అన్నారు ఆయన దాదాపుగా అన్ని కమ్యూనిటీస్కి సంబంధించి 1,50,000 2 లక్షలు వేశారు. ఎవరి దగ్గర నా రూపాయి తీసుకున్నారండి? అందుకే ఆణిముత్యమన్నా, అందుకే ఆణిముత్యమన్నా. మీరు గుర్తుపెట్టుకోండి, ఒకడి ముందు వంగాల్సిన, చేతులు కట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి లేదు, ఎప్పటికీ రాదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఇందాక అశోక్ గారు ఇచ్చిన హామీలో మరీ ముఖ్యంగా ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అనేది కాంగ్రెస్ పార్టీ నినాదం. ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం.
ఎందుకంటే ఎప్పుడు ఇందిరమ్మ రాజ్యం ఉంటే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేవారు. నేను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను కూడా ఖచ్చితంగా మాట్లాడతా. పైన ఇక్కడ మొదటిగా ఇల్లు లేని నిరుపేదలు ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు మంజూరు చేసి వాళ్ళ ఇంటి గృహ ప్రవేశానికి నేను ఆడబిడ్డగా వస్తాను. ఇది మీ ఎమ్మెల్యే గారి తరఫున నేను చేస్తున్నటువంటి వాగ్దానం. అలాగే ఇందాక అన్నారు, అశోక్ గారు అన్నారు, రాజశేఖర్ రెడ్డి గారు ఏ పార్టీ అండి? ఆయన చనిపోయే వరకు ఏ పార్టీ? వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్. ఈ కండువా లేకుండా వైఎస్ఆర్ విగ్రహం పెట్టే అర్హత మీకుందా కృష్ణారావు గారు? వైఎస్ఆర్ గారి పేరెత్తుకునే అర్హత ఉందా మీకు అంటున్నా. కళ్ళలో కూడా రాజశేఖర్ రెడ్డి గారిని కాంగ్రెస్ ని విడదీసి చూడలేము. ఆయన తుది శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీ కోసం నిలిచాడు, గెలిచాడు. ఆయన బాటలోనే మేము ఈరోజు నడుస్తున్నాం. మీరు రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం పెట్టినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ కాదు. ఏదో ఇందాక అన్నారు బీజేపీ కండువ అయితే తీసే ఎన్ఆర్ కండువ అంటే ఎన్ఆర్ కండువ కూడా సేమ్ ఉంది కదా, జనం కాంగ్రెస్ అనుకుంటారేమో అని కొంచెం భ్రమలో ఉన్నట్టున్నారు. ఆ భ్రమలు త్వరలో తొలగిపోతాయి. ఇంకొక విషయం కూడా చెప్పాను, ఇందాక నుంచి అశోక్ గారు చెప్తున్నారు, అంటే ఆయన మాటలను శ్రద్ధగా వింటున్నా. మేడం అదే నా గురించి కాదు, మామూలు అంటున్నారు చాలా మంది సోషల్ మీడియాలో కూర్చుని మాట్లాడుతున్నారు. అరే అశోక్ గారు, నేను మీకు ఒక చిన్న సలహా ఏమిస్తానంటే, వాళ్ళందరూ నిరుద్యోగులండి, రాజకీయ నిరుద్యోగులండి. కృష్ణారావు గారు వాళ్ళకి ఏ ఉద్యోగం ఇచ్చారు? సోషల్ మీడియాలో తిట్టమనే ఉద్యోగం ఇచ్చారు, సోషల్ మీడియాలో కూతురు మాట్లాడమనే ఉద్యోగం ఇచ్చారు, సోషల్ మీడియాలో ఆడవాళ్ళని అసహ్యంగా మాట్లాడమనే ఉద్యోగం ఇచ్చారు. కానీ మీరు ఆ తప్పు చేయొద్దు. రేపు మీతో నడిచిన ప్రతి యువకుడికి, మీతో నడిచిన ప్రతి మహిళకి, మీతో నడిచిన ప్రతి కార్యకర్తకి గౌరవం, ఉద్యోగం, ఉపాధి, ఇల్లు అన్ని కాంగ్రెస్ పార్టీ అశోక్ గారు ఇస్తారు. మనం అలాంటి రాజకీయ నిరుద్యోగులం కాదు. మనకి వాళ్ళకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. వాళ్ళు నక్కలండి, మనం నాగలోకంలో ఉన్నామండి. మనకు వద్దండి. వాళ్ళు ఏంటంటే అశోక్ గారు ధైర్యంగా మాట్లాడుతున్నాను, నేను ఒక ఆడపిల్లని, నా నియోజకవర్గం కాదు, వచ్చి ధైర్యంగా ఎందుకు మాట్లాడుతున్నాను? నిజాలు మాట్లాడుతున్నాను, వాస్తవాలు మాట్లాడుతున్నాను. నేను సోషల్ మీడియాలో కూర్చుని మాట్లాడాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో కూర్చుని మాట్లాడుతున్నారంటే అవి నిజాలు కాదు, అవి వాస్తవాలు కాదు. అలాగే నేను ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాడెవ్వడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. రాజకీయం వేరు, దైవం వేరు. దైవాన్ని రాజకీయాల్లోకి లాగితే వాళ్ళెవ్వరూ బాగుపడలేదు, బాగుపడరు. అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్తకి నేను శిరస్సు వంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక ఆడబిడ్డగా, ఒక ఇంటి కోడలుగా, ఒక ఇంటి కూతురుగా, ఇద్దరు బిడ్డల తల్లిగా మీ అందరి ముందు శిరస్సు వంచి నేను కోరుకునేది ఒకటే, మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం. అశోక్ గారిని అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించుకుందాం, అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించుకుందాం. దానికోసం రేపు ఎలక్షన్ జరిగే 9వ తారీఖు వరకు అహర్నిశలు కష్టపడడం వేరు, ఈ వారం రోజులు మీరు కష్టపడడం వేరు. మీరు ప్రతి కార్యకర్తని, ప్రతి ఇంటిని వెళ్ళి కలవండి. ఎవరు కలహాలు పెట్టుకున్నా మీరు ఎవరిని తిరిగి ఏమి అనకండి. మన సమాధానం ఓటు మాత్రమే, మన సమాధానం విజయం మాత్రమే. మన విజయం ఎలా ఉండాలంటే మే 4వ తారీఖు అప్పగింతలు అయిపోవాలి, మే 4వ తారీఖు అప్పగింతలు అయిపోవాలి, పంపించేయాలి. ఇంకా బుట్ట తట్ట సర్దుకోవడమే, అవునా కదా? మీ అందరికీ కూడా వద్దండి, అది వాళ్ళు చేయించుకుంటారు, వాళ్ళ నిరుద్యోగులు చేయించుకుంటారు. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను 7వ తారీఖు సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాను. మీరు
ఓట్లు అడుగుతాను. నాతో పాటు మీరందరూ నడవడానికి సిద్ధమా? అశోక్ గారికి గెలుపుని ఇలా చేతిలో పెట్టి ఇవ్వడానికి సిద్ధమా? జై కాంగ్రెస్! హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అందరూ వెనకాల ఉన్న వాళ్ళు కూడా చేతులు పైకెత్తి చూపించాలి. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అశోక్ గారికి, అశోక్ గారికి జై కాంగ్రెస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. అందరికీ అఖిలపక్ష కార్మిక సంఘాల సిఐటియు పిలుపు. ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జి దుర్గాప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ 4 లేబర్ కోడ్ను రద్దు చేయాలని కోరుతూ 36 కోట్ల మంది కార్మిక వర్గం ఫిబ్రవరి 12 సమ్మె చేసినప్పటికీ లేబర్ కోడ్ను ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలు చేయాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అఖిలపక్ష కార్మిక సంఘాల సిఐటియు పిలుపు. ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జి దుర్గాప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ 4 లేబర్ కోడ్ను రద్దు చేయాలని కోరుతూ 36 కోట్ల మంది కార్మిక వర్గం ఫిబ్రవరి 12 సమ్మె చేసినప్పటికీ లేబర్ కోడ్ను ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలు చేయాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లేబర్ కోడ్ అమలుకు నిరసనగా బ్లాక్ డే నిర్వహించాలని భారత అఖిలపక్ష కార్మిక సంఘాలు ఢిల్లీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాయి అన్నారు. అందులో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏప్రిల్ 1వ తేదీన కార్మికులు పనిచేసే ప్రాంతాల్లో బ్లాక్ బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలపాలని నిర్ణయం చేశామన్నారు. అందులో భాగంగానే ఈరోజు ముమ్మిడివరం నగర పంచాయతీ మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్నామని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరించి 4 లేబర్ కోడ్ను మార్చి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కార్మిక వర్గానికి నష్టం కలిగించే విధానాలు అనుసరిస్తుంది. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా 2026 ఫిబ్రవరి 12న 36 కోట్ల మంది కార్మిక వర్గం సమ్మె చేశారు. కనీసం కార్మిక సంఘాలతో సంప్రదింపులు చేయాలని, ప్రజాస్వామిక పద్ధతులు పాటించకుండా కోట్లాది మంది కార్మికుల నిరసన గలాన్ని పట్టించుకోకుండా నియంతృత్వ పోకడలతో 2026 ఏప్రిల్ 1 నుండి 4 లేబర్ కోడ్ను అమలుకు పూనుకోవడం దుర్మార్గం, అప్రజాస్వామికం. చరిత్రలో కార్మికుల హక్కులను కాలరాసిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆవేదన వ్యక్తం చెందారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. రద్దు చేసిన 29 చట్టాలు యథావిధిగా కొనసాగించాలని, కనీస వేతనం, ఉద్యోగ భద్రత, కార్డు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ 5 సంవత్సరాల కార్డు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రెగ్యులర్ చేయాలని ఈ సందర్భంగా సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని నెల ఈ ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. యానాంలో వచ్చే నెల 9న జరగబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నుంచి ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీలో ఉన్న మల్లాడి కృష్ణారావు బుధవారం అంబేద్కర్ నగర్, మెట్టకూరు, రామన్నకోడు, రామాబాయి నగర్, వంశీకృష్ణ కాలనీ, ఆది ఆంధ్రపేట, గణపతి నగర్, గోపాల్ నగర్, జిఎన్ నాయుడు నగర్, కామరాజ్ నగర్ తదితర ప్రాంతాల్లో మల్లాడి కృష్ణారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.